రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్‌ను ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు గోడౌన్లలో ఉన్న సన్న బియ్యాన్ని సమీకరిస్తున్నారు. సన్న వడ్ల మిల్లింగ్ త్వరితగిన పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలోనే 3 నెలలకు సరిపడా బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా గిరిజన గూడాలు, తండాల్లో వర్షాల వల్ల ప్రజలకు బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు పర్వత ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు కూడా వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారు. మరోవైపు వర్షాల వల్ల రోజువారీ కూలీకి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో జూన్ నెలలోనే జూలై, ఆగస్టు నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.